గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఓ యువకుడు సరదా కోసం సినిమాకు వెళ్లాడు. కొద్ది దూరం వెళ్ళాక అనుకోని ప్రమాదం ఎదురైంది. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందినా కానీ యువకుడిలో చలనం లేకపోవడంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. తల్లిదండ్రులు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన తమ బిడ్డ కొంతమందికైనా పునర్జన్మ ఇవ్వాలని తల్లిదండ్రులు భావించారు. గుండె, కాలేయం, మూత్రపిండాల దానానికి అంగీకరించారు. వీరి నిర్ణయం మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింది. అవయవ దానం చాలా గొప్ప విషయం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగునిస్తుంది. తాజాగా ఓ యువకుడి కుటుంబం అవయవ దానం చేసి మరో ముగ్గురికి జీవితాన్ని ప్రసాదించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం సామతన్నం గ్రామానికి చెందిన 23 ఏళ్ల హేమకుమార్ 4 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హేమకుమార్ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తల్లిదండ్రులు మణి, భారతి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సినిమా చూసేందుకు బైక్ పై వెళ్తుండగా పూతలపట్టు మండలం బండపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హేమకుమార్ ప్రయాణిస్తున్న బైక్ ను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ హేమకుమార్ కు తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్సకు స్పందించకపోవడంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఈ మేరకు హేమకుమార్ అవయవాల దానానికి అంగీకరించి తల్లిదండ్రులు గొప్ప మనసును చాటుకున్నారు. హేమకుమార్ మృతదేహం నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాల అవయవాలను సేకరించారు వైద్యులు. వాటిని మరో ముగ్గురికి అమర్చారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల హేమకుమార్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని, కుటుంబ సభ్యుల అనుమతితో అవయవదానం చేశారన్నారు. అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన హేమకుమార్ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని అన్నారు సదా భార్గవి. జీవన్ దాన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేశామని, రానున్న రోజుల్లో టీటీడీ ప్రాణదానం కింద కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలైన వారికి ఉచితంగా పద్మావతి హృదయాలయ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. అవయవాల దానం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి మల్టీ ఆర్గన్ సర్జరీని విజయవంతం చేసిన టీటీడీ అనుబంధ సిమ్స్ ఆసుపత్రి వైద్యులను అభినందించారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి మల్టీ ఆర్గన్ సర్జరీని విజయవంతం చేసిన టీటీడీ అనుబంధ సిమ్స్ ఆసుపత్రి వైద్యులను అభినందించారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి.